ప్రైజ్ లాడండి. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరి కీర్తనలు 22వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. మరి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన జీవితాల్లో ఈ వాక్యాన్ని అప్లై చేసుకున్నట్లయితే, మరి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు మనం పెట్టిన మొర్ర వెంటనే వింటాడు. అంతేకాదండి, మన సమస్యల నుంచి, మన బాధల నుంచి ఆయన విడిపించే దేవుడు. అంతేకాదండి, మరి నీ యందు నమ్మిక ఉంచువారు సిగ్గుపడకపోయిరి. దేవుని యందు మనం నమ్మకం ఉంచినప్పుడు, మనం యథార్థంగా ఆయన నమ్మినప్పుడు, ఆయనపై ఆనుకున్నప్పుడు, ఎట్టి రీతిగా ఆనుకోవడం అంటే, నమ్మడం అంటే ఎట్టి రీతిగా తెలుసండి? ఒక చంటి బిడ్డ తన తల్లిపై ఎట్టి రీతిగా ఆధారపడుద్దో, ఎట్టి రీతిగా తన తల్లిపై తను నమ్మకం ఉంచుతుందో, మరి అట్టి రీతిగా మనం కూడా దేవునిపై ఆనుకోవడం నేర్చుకోవాలండి. మనం ఎప్పుడైతే అట్టి రీతిగా మన ప్రవర్తన అంతటినీ ఆయన అధికారానికి అప్పగించి, ఆయనపై ఆనుకొని, ఆయనపై పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో మనం ఉండగలుగుతామో, మన జీవితాల్లో అనేకమైన మేళ్ళండి, అవి మనం ఊహించలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తారు. కానీ మనం ఎప్పుడూ ఒకేలా ఉండడం నేర్చుకోవాలి. మొదటిగా మన జీవితంలో సంతోషం వచ్చినప్పుడు, మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగినప్పుడు మనం ఏమంటామో తెలుసా? అనేక మందికి మన విశ్వాసాన్ని కనపరుచుకోవాలని, నేను దేవుడిని నమ్మాను కాబట్టే దేవుడు నా నమ్మకం చూసి నా జీవితంలో ఈ కార్యం చేశాడు, నేను నమ్మాను కాబట్టి ఆయన నా జీవితంలో ఈ గొప్ప కార్యం చూశాడు. అటువంటి విశ్వాసం మీకు కూడా ఉండాలని మనం చెప్తూ ఉంటాం. మరి అదే విశ్వాసం, మరి కొన్ని పరిస్థితులు మనం అనుకోకుండా మన జీవితంలో కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. మరి అవి జరిగినప్పుడు కూడా అదే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి కదండి. కానీ మనం అలా ఆలోచించం కదా కొన్ని సమయాల్లో. మరి ఈ దుఃఖ సమయం నా జీవితంలో ఎందుకు వచ్చింది, ఈ శోధన, ఈ భయంకరమైన సమస్యలు నా జీవితంలో ఎందుకు వచ్చినాయి, దేవుడు చూడట్లేదేమో, దేవుడు కలుగు చేసుకోవట్లేదేమో, నా జీవితంలో దేవుడు కార్యం చేయట్లేదు, దేవుడు ఎందుకు ఇది అనుమతించాడో అంటాం. దేవుడు ఎందుకు అనుమతిస్తాడండి మన జీవితాల్లో? మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం అనుకోవాలి, మనం బలపడడానికి ఇవి మన జీవితంలో వచ్చాయేమో అనుకోవడం తప్పులేదు కదండి. ప్రతీది కూడా మనం భూతద్దంలో చూడటం కాదు, కానీ మన జీవితాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మరి మన పిల్లలు స్కూల్లో చదువుతూ ఉంటారు కదండి. వారు చదువుతూ ఉంటున్నప్పుడు, స్కూల్కి వెళ్తూ ఉంటున్నప్పుడు, స్కూల్లో కూడా మరి ఎగ్జామ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి పరీక్షలు వాళ్ళు రాసినప్పుడే, వాళ్ళు రాయడమే కాదండి, మరి వాళ్ళు రాయాలి, దాంట్లో వాళ్ళు పాస్ అవ్వాలి, అప్పుడే ఉత్తీర్ణత తెచ్చుకుంటారు, తద్వారా పై క్లాసులకు వెళ్తారు. అదే రీతిగా మన జీవితాల్లో కూడా కొన్ని పరీక్షలు అనేవి ఎదురైనప్పుడు, కొన్ని సమస్యలు అనేవి మన జీవితంలో వచ్చినప్పుడు, వాటిని తట్టుకునే శక్తి మనకే ఉండాలండి. ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముతున్నావు అని చెప్తున్నప్పుడు, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేశాడని చెప్తున్నప్పుడు, మరి ఆయన నమ్మడం అంటే ఏంటండి? మరి విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటికి రుజువునైనదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం కదండి. అదే రీతిగా మన జీవితంలో మనం నమ్మినప్పుడు ఆయన చేస్తాడు. నీ జీవితంలో పరీక్షలు వస్తున్నాయా? ఆ పరీక్షలకు జవాబు కూడా నీకు తెలియజేస్తాడు ఆయన. నీ జీవితంలో ఆ పరీక్షల నుంచి బయటకు కూడా తీసుకొస్తాడు. ఎప్పుడు? మనం నమ్మినప్పుడు. మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆయనపై ఎప్పుడైతే ఆధారపడగలుగుతామో, మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. మరి ఈ సమయంలో నా జీవితంలో ఒక సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను మీతో. మరి నా జీవితంలో కూడా నేను భరించలేని ఒక శ్రమ వచ్చిందండి. అది ఎంతగా అంటే, నా జీవితంలో ఎంతగా దానివల్ల నేను సఫర్ అయ్యానంటే, నేను ఇప్పటికి కూడా ఆ సంఘటన నాకు గుర్తుకొస్తే కన్నీళ్ళు ఆగవు. చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ సందర్భం నేను ఊహించలేనిది, నేను అసలే ఊహించలేదు. అది నా జీవితంలో వస్తుందని ఏనాడు నేను అనుకున్న రోజు లేదు. కానీ భయంకరమైనటువంటి పరిస్థితి, నేను దాన్ని హ్యాండిల్ చేయలేకపోయానండి. అది నేను తట్టుకోలేకపోయాను. చాలా పెయిన్. అదేంటంటే చాలా బాధ. నన్ను ఎవరు కూడా ఓదార్చలేని స్థితి. నన్ను నేనే మర్చిపోయాను. అంటే ఒక స్థితి ఏంటంటే, ఒక భ్రమలోకి వెళ్ళిపోయానేమో చెప్పలేను. అది ఒక భయంకరమైన స్థితి. అది ఎంత బాధ అనుభవించానంటే, మనుషులతో మాట్లాడేదాన్ని కాదు.
ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడేదాన్ని కాదు. నాకు ఎవరితో ఆ బాధ షేర్ చేసుకోవడానికి కానీ నేను ఇష్టపడేదాన్ని కాదు. చాలా బాధపడేదాన్ని. ఆ సందర్భం అనేది ఇప్పటికి కూడా నాకు గుర్తొస్తే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు మనం మర్చిపోలేం కదండి. ఆ సమస్యలు వచ్చినంత మాత్రాన మనం ఏది మర్చిపోలేం. ఆ సంఘటన ఎంత నన్ను బాధ పెట్టిందంటే ఆ పరిస్థితి నుంచి నేను కోలుకోవడానికి చాలా టైం పట్టింది. మరి అలా అని దేవుడే చేశాడు. నా జీవితంలో ఇది దేవుడు అనుమతించాడని నేను ఏ రోజు అనలేదండి. ఏ రోజు కూడా దేవుని మీద నేను నేరం వేయలేదండి. కానీ నాకు నేనే ప్రార్థన చేసుకునేదాన్ని కాదు. చర్చికి మానేశాను, బైబిల్ చదవడం మానేశాను, ప్రార్థన చేయడం మానేశాను, అన్నీ పక్కన పెట్టేశాను. నాలో నాకే ప్రశ్న, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా వచ్చింది. నేను ఎంత బాధపడిన సందర్భం అంటే అర్ధరాత్రులు, నిద్రపోని రాత్రులు ఎన్నో ఉన్నాయి. నేను బాధ అనుభవించిన పరిస్థితులు గుండా, చాలా పరిస్థితులు గుండా వెళ్ళాను. ఎంత బాధ అనిపించేదాన్ని అంటే నాలో నేనే ఏడ్చుకునేదాన్ని, నాలో నేనే బాధపడేదాన్ని. ఎవరితో కూడా ఈ బాధని పంచుకోవడానికి లేదు. నేను ఎవరితో చెప్పేదాన్ని కాదు. నా బాధ అంత బాధ అనిపించానండి. మరి దాని నుంచి బయటకు రావడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. కానీ ఏనాడు దేవుడు చేశాడు, దేవుడు వల్ల ఇలా జరిగింది, ఈ శ్రమ నా జీవితంలో దేవుడు అనుమతించడం అనలేదండి. ఎందుకనాలి అలా అనకూడదు. మరి సంతోషం వస్తేనే మనం అనుమతించాలా, సంతోషాన్ని మనం అనుభవించాలా. మరి బాధ వస్తే మనం అనుభవించకూడదా? బాధ అయినా సంతోషమైన ఏదైనా సమపాలల్లో మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటికి రావాలని దేవుణ్ణి ప్రార్థించాలి తప్ప దేవుని దూషించడం అనేది చేయకూడదండి. ఇప్పుడైతే దేవుడు నా జీవితంలో మరి ఒక్కొక్కటిగా దేవుడు నా జీవితాన్ని అంతటినీ మరి నాకు వచ్చిన సమస్యలన్నిటిలోంచి విడిపించాడు. దేవుడు ఆ బాధలన్నిటిలోంచి బయటకు తీసుకొచ్చాడు. గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు దేవుడు. మరి నేను మీకు కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం కూడా మన జీవితంలో సమస్య వచ్చిందని పారిపోకూడదు. సమస్య వచ్చిందని మనం దేవుని విడిచిపెట్టకూడదండి. మరి దేవుడు నాతో ఒకరోజు మాట్లాడారంటే డైరెక్ట్గా మాట్లాడతాం కాదు, కానీ మన మనసుతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు, ఆయన మాట మనం విననప్పుడు, ఆయన మాట మనం ఎప్పుడైతే వింటామో, ఆయనకి ఎప్పుడైతే లోబడతామో మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగడం అనేది ప్రారంభమవుతాయి. నా జీవితంలో కూడా దేవుడు ఒక్కొక్కటిగా అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. తద్వారా నా జీవితాన్ని దేవుడు మార్చివేశాడండి. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది సాక్ష్యం దీవించిన కాక అదే రీతిగా మీరు కూడా మీ జీవితాల్లో మరి సంతోషం వచ్చినప్పుడు అనుభవించడమే కాదు, కానీ బాధలో వచ్చినప్పుడు, మరి దుఃఖ సమయాలు వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గర ఎట్టి రీతిగా మనం ఉండాలో నేర్చుకోవాలని నేను ఈ సమయం బట్టి అందరికీ చెప్తున్న చిన్న విషయం. మరి దేవుని సన్నిధిలో ఆయన దూషించడం అది కరెక్ట్ కాదండి. దేవుడు ఏం చేసినా మన మేలుకే చేస్తాడు. ఆయన స్తుతించడం నేర్చుకోండి, ప్రార్థించడం నేర్చుకోండి. మరి సౌలు మరి చెరసాలలో పౌలు ఉన్నప్పుడు, మరి సంఖ్యలతో బంధించినప్పుడు, పాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల సంఖ్యలు తెగిపోయి ఈరోజు బాధలనే సంఖ్యలలో ఉన్నామా, వ్యాధులనే సంఖ్యలలో ఉన్నామా, నువ్వు తట్టుకోలేని పరిస్థితులనే నువ్వు ప్రార్థించు. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించిన సంఖ్యలు ఈరోజే తెగిపడతాయి. మరి దానియేలుని చూసినట్లయితే సింహాల బోన్లో మరి మరణపు అంచున ఉన్నప్పుడు కూడా ఆయన స్తుతించాడు. మరి ఆయన స్తుతించినప్పుడు ఆయనని ఏవైతే తినడానికి సిద్ధంగా ఉన్నాయో క్రూరమైన జంతువులు, అవి కూడా ఆయనతో కలిపి దేవుని స్తుతించాయి. మరి ఇవి వినడానికి కథలు అనుకుంటారేమో, కథలు కాదండి, ఇవి జరిగిన సత్యాలు. ఇవి నిజంగా మరి మనం ప్రార్థిస్తే నువ్వు కని విని ఎరిగినటువంటి గొప్ప కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మనం కూడా ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ఆయనకి లోబడతామో, మనం బాధ వచ్చినా సంతోషం వచ్చినా స్తుతించడం అనేది మన జీవితంలో నేర్చుకోండి. మరి నేర్చుకున్నప్పుడు గొప్ప మేలులు చూడగలుగుతాం. మరి దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.